అంతా అయిపోయిందనుకున్న యోసేపు జీవితంలో, నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. ఏం చేద్దామంటావు మరి? తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. కానీ నా దేవుడు విడవలేదు. నీతులు దెంగిన కాడికి చాలు, ఇక స్కూలుకు దెంగే. డాడీ గొర్రెలు వచ్చారు. వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నమస్తే సార్. క్రిస్టియన్ కంట్రీ అమెరికాలో బైబిల్ నిషేధం. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, నిజంగా నిజం. అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. యుటా రాజధాని స్టాక్ లేక్ నగరంలోని డేవిస్ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావా? చెప్పు. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. కోయి 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 కోణ్ణి కోయి కోండు కోయి కోయి కోయి. ఏయ్, ఇది మీసాల గుర్రప్ప పాట. సరిపోయారిద్దరూను. సాగుతుంది మీకు అలాగా. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు. పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి అది. ఒక్కడికి బ్రెయిన్ లేదు. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. పేర్లు ఏమీ లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? వేసేసాడు, బాగా వేసేసాడు. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. తీసేరా, తీసేయి. ఆ పాప గ్రీన్ కలరా? నాకు డెవిల్ కనబడుతుంది, డెవిల్ కనబడుతుంది, సమ్ డెవిల్. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. డెవిల్ కనబడుతుంది. ఏం చేస్తుందో నేను చెప్తా, నేనేం చేస్తుందో చెప్తా. పాప చెప్పు. ఇప్పుడే విడవిడి రాసి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మాయినే, ఆమె హీల్ అయిపోయింది, ఈమె కూడా హీల్ అవుతుంది. నేను ఇక్కడ చూసుకుంటున్నా. ఏంట్రా అది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తడదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చటయ్యా? వీడి ముచ్చట దొంగలతోలా? ఏంటి మమ్మీ, ఎవడీడు? శిస్తూ ఇంత పసుపు ముద్ద, దాని మూడు పక్కల కుంకుమ బొట్టు పెట్టి, గౌరమ్మ అనుకుని, గణపతి అనుకుని, స్నానం చేసి ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా అవును జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి, హే ఈ దేవుడు కాదు, ఇగో ఇలా రెండు చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి, మీకు బాగా అసలు టచ్ అయిన మిరాకిల్స్ మీరు చెప్పగలరు? ఇప్పుడు ఇరికిచ్చింది ఏదో చెప్పింది. ఇప్పుడు టచ్ అయిన మిరాకిల్స్ అంటే అండి, నేను కారు నేర్చుకోవడం. కారు డ్రైవింగ్ కోసం ప్రసన్న బోల్ట్ చేస్తున్న పోరాటం ఫలించిందా? బ్రేక్ తర్వాత చూద్దాం. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది, యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. గుడ్డేం కాదు,
అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మన్నాక నేను ఫ్రీగా నడగలుగుతున్నా. నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను అంతేనా? అలాగే వచ్చేవాడిని. స్టార్టింగ్ రోజు నాడైతే ఇలా భుజాల మీద చేసుకుంటూ వచ్చాను. కాలుకు ఫ్యాట్ తగిలించుకుని వచ్చాను. ఏం చేద్దామంటావు మరి? పరిగెత్తినావు ఎప్పుడన్నా? పరిగెత్తలేదు. పరిగెత్తిండమ్మా? యాక్సిడెంట్ అయిన కండి పగిలాడు. పరిగెత్తాడా? లేదండి. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. హౌ అండ్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్? ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. देखो दोनों जने అమ్మా పడవ కాపాడండి నన్ను. फ्री हो जाओ यीशु मसीह के नाम में. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి నీ సమస్య? అయ్యయ్యో, సానుభూతి వద్దురా. చేతబడి. ఎన్ని సంవత్సరాల నుంచి? నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. మీరందరూ చూడండి, దేవుని సావుకుడు కాళ్ళ కిందకు చేతబడి రాబోతా ఉన్నది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుముల్లో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి. ఏ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నా కాళ్ళ కిందకు వస్తుంది. గట్టిగా చెప్పలు కట్టండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా లేదు, ఇంకా నీకు చేతబడి లేదు. పో, యేసయ్య నిన్ను బాగు చేశాడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.